తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి మనం కొన్ని నెలల ముందు నుంచే టికెట్లు బుక్ చేసుకోవడం, అలాగే డబ్బులు ఖర్చు పెట్టడం, ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి కొంచెం ప్లాన్ చేసుకోవడం. సో ముందు నుంచే చాలా ప్రీప్లాన్డ్గా మనం వెళ్తూ ఉంటాం. వేసవి సమయాల్లో అయితే తిరుపతికి వెళ్ళే భక్తుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది, అందరికీ తెలిసిన విషయమే. అయితే మీరు ఆలయం దాకా వెళ్ళినా సరే మీకు దర్శనం జరగకపోతే మీకు ఎలా ఉంటుంది? డైరెక్ట్గా మీకు అక్కడ ఆలయ సిబ్బందే మీకు దర్శనం జరిపించకుండా వెనక్కి తోసేస్తే ఆ ఫీలింగ్ మీకు ఎలా ఉంటుంది ఒకసారి ఊహించుకోండి. తాజాగా ఇలాంటి ఇన్సిడెంట్ ఒకటే వైజాగ్కు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తికి జరిగింది. అసలు ఏం జరిగింది, ఇతను ఎలా మోసపోయాడు ఏంటనేది ఒకసారి వివరాల్లోకి వెళ్దాం. ఈ వైజాగ్కు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి తిరుపతికి దర్శనం వెళ్దామని చెప్పి నిర్ణయించుకున్నాడు. తన దగ్గర ఫ్రెండ్ అయిన రఘుని టికెట్ల కోసం సంప్రదించడం జరిగింది. అయితే రఘు ఒక దళారిని ఈ శ్రీనివాస్కు పరిచయం చేయడం జరిగింది. వెంటనే శ్రీనివాస్ ఆ దళారి దగ్గరికి వెళ్ళి నాకు ఒక 4 విఐపి బ్రేక్ టికెట్లు కావాలని చెప్పి ఆయన కోరడం జరిగింది. వెంటనే ఆ దళారి ఏదో టీటీడీ మొత్తం తన చేతిలోనే ఉన్నట్టు, నేను తలుచుకుంటే నీకు వెంటనే దర్శనం నేను చేయించగలనని చెప్పి చాలా ఓవర్ యాక్షన్ చేశాడు, కొంచెం షో ఆఫ్ చేశాడని చెప్పాలి. మొత్తానికి ఆ దళారి 4 విఐపి బ్రేక్ టికెట్లు కావాలంటే 17,000 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి చెప్పడం జరిగింది. సో దీంతో చేసేదేం లేక కొంచెం అతను కూడా దర్శనం త్వరగా అవుతుందనో చెప్పి దర్శనం చేసుకోవాలని చాలామందికి కోరికగా ఉంటుంది. కొంతమంది ఖర్చు పెట్టలేకపోవచ్చు, కొంతమంది ఖర్చు పెట్టే స్థాయిలో ఉండొచ్చు. ఏదేమైనా అందరూ కూడా చివరికి దేవుడిని దర్శనం చేసుకోవాలని చూస్తూ ఉంటారు. సో ఆ దళారి 17,000 రూపాయలు చెప్పడం జరిగింది. దీంతో ఆ 17,000 రూపాయలు ఆ దళారికి ఇతను ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో టికెట్లు వచ్చాయని చెప్పి మన శ్రీనివాస్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. తీరా దర్శనం చేసుకుందామని చెప్పి మనోడు బయలుదేరాడు అనమాట. అక్కడ తిరుపతి క్యూ కాంప్లెక్స్ దగ్గర టికెట్లు మనకి స్కాన్ చేయడం జరుగుతుంది, అందరికీ తెలిసిన విషయమే. తీరా అక్కడ స్కాన్ చేసేసరికి మనోడి టికెట్లు, ఈ 4 విఐపి బ్రేక్ టికెట్లు ఏవైతే ఉన్నాయో అవి అక్కడ స్కాన్ అవ్వలేదు. స్కాన్ అవ్వపోయేసరికి మన వాళ్ళకి ఇంకా అర్థమైంది ఇవి ఒక నకిలీ టికెట్లు అని చెప్పి వాళ్ళకి అర్థమైంది. అక్కడున్న అధికారులు కూడా పరిశీలించారు, ఈ టికెట్లు ఎందుకు స్కాన్ అవ్వలేదు ఏంటి అని చెప్పి వాళ్ళు పరిశీలించారు. చివరికి మన శ్రీనివాస్కి విషయం తెలిసింది ఏంటంటే, పాత విఐపి బ్రేక్ టికెట్లు ఉంటాయి కదా, ఆ టికెట్లకి పేరు అలాగే డేటు మార్ఫింగ్ చేసేసి ఈ నకిలీ టికెట్లను ఈ శ్రీనివాస్కి ఇచ్చినట్లుగా తను గ్రహించాడు. ఇంకా సో మొత్తానికి అవి ఒక ఫేక్ టికెట్లు అని చెప్పి తనకు అర్థమైపోయింది. వెంటనే తను మోసపోయానని చెప్పి తనకు అర్థమైన తర్వాత తిరుపతిలో ఉన్న విజిలెన్స్ వింగ్ అధికారులు వెళ్ళి సంప్రదించాడు. తనకు జరిగిన అన్యాయం ఏదైతే ఉందో వెళ్ళి అక్కడ తిరుపతి విజిలెన్స్ వింగ్ అధికారులకు తను చెప్పడం జరిగింది. సో వెంటనే అలర్ట్ అయిన ఆ విజిలెన్స్ వింగ్ అధికారులు మనకు తిరుపతి 1 టౌన్ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి ఇతనికి జరిగిన అన్యాయాన్ని వాళ్ళు కూడా అక్కడ రిపోర్ట్ చేయడం జరిగింది. సో వెంటనే తిరుపతి 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని అసలు మోసం చేసింది ఎవరు, ఆ దళారులు ఎవరు మొత్తం యాక్షన్ తీసుకోవడానికి వాళ్ళ కేసు అనేది నమోదు చేసుకోవడం జరిగింది. అలాగే అధికారులు ఏం చెప్తున్నారంటే, ఎప్పుడు కూడా మీరు టికెట్లు అధికారిక టీటీడీ వెబ్సైట్లోనే బుక్ చేసుకోమని వాళ్ళు చెప్తున్నారు. అలాగే ఇటువంటి మాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని ఇంకా కొంతమంది దళారులు ఉంటారు, దర్శనం చేపిస్తామని చెప్పి మాయమాటలు ఎవరైతే ఇలా చెప్తున్నారో వాళ్ళని నమ్మొద్దని చెప్పి అధికారులు అక్కడ స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఎప్పుడన్నా మీరు కూడా తిరుపతి వెళ్తే కనుక అఫీషియల్గా టీటీడీ వెబ్సైట్లోనే మీరు బుక్ చేసుకుని వెళ్ళండి. లేదా కొంచెం ఇన్ఫ్లుయెన్స్ బాగా అక్కడ పనిచేసే వాళ్ళు కన్ఫర్మ్ అయితేనే వాళ్ళని అప్రోచ్ చేయి మీరు టికెట్స్ తీసుకుని వెళ్ళడం చాలా మంచిది.